క్యాన్సర్స్‌ని ఎర్లీగా ఎలా గుర్తించాలి? లేకపోతే క్యాన్సర్ లక్షణాలను చాలా తొందరగా ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా క్యాన్సర్‌ని తొందరగా గుర్తిస్తే 90% క్యాన్సర్స్‌ని పూర్తిగా నయం చేయవచ్చు. అలా కాకుండా చిన్న లక్షణాలను మనం నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజెస్‌కి వచ్చిన తర్వాత వాటిని ట్రీట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క సర్వైవల్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ప్రారంభంలోనే మనం లక్షణాలను గుర్తిస్తే చాలా వరకు మనం కాపాడవచ్చు. క్యాన్సర్ లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి? ముఖ్యంగా అన్ని క్యాన్సర్స్‌లో మనం ఈ లక్షణాలు గుర్తించలేము. చాలా ఎక్కువగా వచ్చే క్యాన్సర్‌లలో మనం కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా రొమ్ములో గడ్డలు రావడం కానీ, లేకపోతే మలంలో రక్తం పడటం కానీ, లేకపోతే ఎక్కువ కాలం దగ్గు ఉండి వాటితో పాటు రక్తం పడడం కానీ, లేకపోతే మోనోపాజ్ తర్వాత అంటే స్త్రీలలో నెలసరి ఆగిపోయిన తర్వాత 45-50 ఇయర్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ రక్తం చుక్కలుగా పడటం కానీ, లేకపోతే కడుపు ఉబ్బడం కానీ, ఇలాంటి వాటిని మనం చిన్న లక్షణాలుగా తీసుకోకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కుదిరితే జనరల్ సర్జన్ లేకపోతే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే, ఒకవేళ మనకు కనుక క్యాన్సర్ ఉంటే చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నామంటే కనుక కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. సో చిన్న లక్షణాలు అని చెప్పి మీరు వాటిని నెగ్లెక్ట్ చేయకండి.